తనువనేటి ఎంట తన శత్రుమిత్రులు తెలియలేని వాని తెలివదేమి తెలిసిన మనుషునకు దివ్యామృతంబుర విశ్వదాభిరామ వినురవేమా. తనువనేటి తనువనేటి ఎంట తన శత్రుమిత్రుల తెలియలేని తెలియలేని వారి తెలివి అదేమి తెలిసిన మనుషునకు దివ్యామృతంబుర విశ్వదాభిరామ వినరవేమా. తను అనే శరీరంలో తనువు అనేటి ఇంట, తనువును ఇల్లుతో పోల్చి ఆ ఇంట్లో ఏంటడా తన శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మన ఈ గుణచక్రంలో 4 భాగంలో 3 భాగాలు సాత్వికము, రాజసము, తామసము అనే సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో మనకి 6 మంచి గుణాలు, 6 చెడు గుణాలు, అదేవిధంగా 6 మంచి గుణాలు, 6 చెడు గుణాలు, అదేవిధంగా 6 మంచి గుణాలు, 6 చెడు గుణాలు అని చెప్పి త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే పూర్తిగా తెలుసుకోగలిగాం. మిగతా భగవద్గీతలు చదివినప్పటికీ మాకు ఆ విషయం తెలియలేకపోయింది. ఈ గుణాలు కూడా మన గుణచక్రంలో కూడా ఉంటాయని, జీవుడు కూడా ఈ గుణభాగంలో ఉంటాడన్న విషయం మాకు త్రైత సిద్ధాంత భగవద్గీత చదివినంత వరకు తెలియలేకపోయింది, మిగతా భగవద్గీతలో చదివినప్పటికీ అంతకుముందు. కావున తనువనేటి ఎంట తన శత్రుమిత్రులు తెలియలేని వారి తెలివి ఏమి? ఆ తెలివి ఏం తెలివది? అటువంటి తెలివి ఏం తెలివి? తన శత్రుమిత్రుల గురించి తెలుసుకోవాలనే తెలివి ఏం తెలివి? తెలిసిన మనుషునకు దివ్యామృతంబుర విశ్వదాభిరామ వినురవేమ. సో ఎవరైనా తన శరీరంలో ఉన్న తన శత్రుమిత్రుల విషయం ఇలా ఉంది, ఇవి మనకి శత్రువులుగా ఉన్నారు, ఇవి మిత్రులుగా ఉన్నారు, వాటి వల్లే ఈ జన్మకు కారణం అవుతుంది, ఆ జన్మలో మళ్ళీ కష్టసుఖాలు అనుభవించాల్సి వస్తుంది అన్న విషయం మనకి పూర్తిగా అర్థమవుతుందని చెప్పి మనకి వేమన అత్యద్భుతంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ విశ్వదాభిరామ వినరవేమ అన్న చివరి వాక్యమునకు ఎంతో విలువైన అర్థం ఉంది. అది పూర్తిగా త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం తెలుసుకున్న వారికి మాత్రమే అది అర్థమవుతుందని చెప్పి మా యొక్క భావం.